కథకి ఎక్కడ బీజ పడాలో అక్కడే పడుతుంది ఈ కథకి బీజం. ఆ బీజం ఎంతగా జీవించిపోతే అంతరించిపోతుంది. కానీ దానికి ఇలాంటి నెలల రాక్షసులు మీరు చేసి మందేశారా అది మహావృక్షమవుతుంది. ఆ అవినీతి సామ్రాట్ చిన్న తమ్ముడే ముందుగా మమ్మల్ని కలవాలి. నేను కబురు పెట్టినా నువ్వు రాలేదంటే నీకు ఎంత పొగరు. నువ్వు కబురు పెట్టగానే హోమ్ మినిస్టర్గా అంతకంటే పవర్ ఉన్నవాడిని. నీ హోమ్ డిపార్ట్మెంట్ ఏంటి? నీ హోమ్ డిపార్ట్మెంట్ వచ్చిన మా ఇంటి గేటు ముందు ఉంటుంది. రౌడీజం లేకుండా రాజకీయం నడపలే. పోలీస్ పవర్ లేకుండా రౌడీజం చేయలే. నువ్వు మాట్లాడుకుంది ఏమిటో నాకు అర్థం కాలేదు. చెప్పాలనుకున్నది చెప్పు. ఇందులో అర్థం కావడానికి ఏముంది డీసీపీ? ఇంతకు ముందు ఉన్న డీసీపీకి ఏ పని చేసినా మేము 20% ఇచ్చేవాళ్ళు. నీకు అలాగే ఇస్తాను, తీసుకో. చాలంటే చెప్పు, 30% ఇస్తాను. అలా తీసుకోవటాన్ని ఏమంటారు? మాలాంటి వాళ్ళు తీసుకుంటే రౌడీ మామూలు అంటారు. మీలాంటి వాళ్ళు ఆఫీసర్లు తీసుకుంటే లంచం అంటారు. టోటల్ గా చెప్పాలంటే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవడం అంటారు. అలా మీరిచ్చే లంచం తీసుకొని నేను మీకేం చేయాలి? అలా అడిగా బాగుంది. ఈ సిటీలో మా మనుషులు ఏం చేసినారు పట్టించుకోకూడదు. ఏం చేసినా అంటున్నావు? ఏం చేస్తారేమిటి? మద్దతులు చేస్తాం, మానభంగాలు చేస్తాం, మారణ హోమం సృష్టిస్తాం. మేము ఏం చేస్తున్నా నువ్వు చూసి చూడనట్టు వదిలేయాలి. ప్రస్తుతానికి నీ కస్టడీలున్న మా మనుషులు వదిలిపెట్టు. నిన్ను కూడా సెల్లో వేసి చిప్పు కూడా తినిపిస్తా. తులసీరామ్ చూడు, పోలీస్ అంటే ఏమనుకున్నావురా? నువ్వు రౌడీజం చేయడానికి ఇచ్చిన లైసెన్స్ బిల్ అనుకున్నావా? నీకు వచ్చినట్టు రౌడీజం చేయడానికి? నీ గురించి నువ్వు చెప్పావు, నా గురించి నేను చెప్పను. నీ జాతకం మొత్తం నాకు తెలుసు. నీలాంటి రౌడీల బాడీలతో బంతులు ఆడుకోవడానికి వచ్చిన తమ్మున్న డిసిప్లిన్ రా. రే డిసిపి, ఇక్కడ రంజిత్ సింగ్ చెప్పిందే చట్టం, చేసేదే న్యాయం. నా వృత్తి అది కాదని నా దారి గడ్డు వచ్చిన వాడిని నడి రోడ్డు మీద జగనడకడం నా హాబీ. మర్యాదగా మాతో రాజీకొచ్చి చెయ్యి కలిపితే చెప్పి
పని చేస్తా. కాదని తల ఎగిరేస్తే తల తీస్తా. ప్రిన్సిపాల్, ఇంజనీర్, డాక్టర్ ఇలాంటి ఎన్నో ఉద్యోగాలు ఉన్నా కూడా ఈ డీసీపీ ఉద్యోగాన్ని ఎందుకు ఉంచుకున్నానో తెలుసా? ఇలాంటి గుండాల గుండెలు చేతలేదురా. ఈ ఏరియాకి కొత్త కదా, మా గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నావు. ఈ ఏరియా కొత్త కావచ్చు, కానీ నీలాంటి ఎరువుల్ని ఏర్పారేయటంలో పాతవాడిని. వస్తుంది నువ్వు అయినా బ్రతికిపోమంటున్నా. మరొక్కసారి చెప్తున్నాను డీసీపీ, నీ కస్టడీలో ఉన్న మా మనుషుల్లో వదిలిపెట్టు. లేకపోతే రేపు ఈ సిటీ కోడి కూతతో కాదు తెల్లారేది, ఈ చావు కేకతో తెల్లారేది. ఆ చావు ఎంత భయంకరంగా ఉంటుందంటే నీ చావు చూసి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం భయభ్రాంతులు చెందుతుంది. నీ చావు కళ్ళారా చూశాక పోలీస్ ఆఫీసర్ వద్ద ఆలోచన కూడా ఎవరికి రాకూడదు. ఒకవేళ ఎవరికైనా వచ్చినా మాలాంటి వాళ్ళకి ఎదురు తిరగకూడదు. ఒకవేళ ఎదురు తిరిగితే వాళ్ళకి కూడా నీ గతే, నీలాంటి గతే వాళ్ళకి పడుతుంది. పుట్టింది విశాఖపట్నం, పెరిగింది మచిలీపట్నం, ఉంటుంది హైదరాబాద్. వరదారిలో వచ్చినా సరే, దొడ్డి దారిలో వచ్చినా సరే, ఒక్కడివి వచ్చినా సరే, 100 మందితో వచ్చినా సరే, బాంబులతో వచ్చినా సరే, మనుషులతో వచ్చినా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఎన్ని టైం వచ్చినా తల్లో ఒక్క వెంట్రగా పీగరా చాలు. నీ రౌడీజాన్ని మెచ్చి ఉద్యోగాన్ని రిజైన్ చేసి ఊరోజులే వెళ్ళిపోతాను. ఒకవేళ నువ్వు పీకలేకపోతే ఈ సిటీ వదిలి ఆ కంటికి కనిపించినంత దూరంగా పారిపో. పెద్ద హీరోలా రెచ్చిపోకు డీసీపీ. నీ తలలో వెంట్రుకను కాదు, నీ తలనే తీస్తా. అలా తీయలేని రోజు రణ్దీప్ సింగ్ నువ్వు చెప్పిన షరతులు ఒప్పుకొని ఈ సిటీ వదిలి వెళ్ళిపోతాడు. ఈ రణ్దీప్ సింగ్ కత్తి పట్టి పిడిగిలి బిగించారంటే తమ్ముడు తిరిగిన మునగాడైనా కాటికి పోవాల్సిందే. దిస్ ఈజ్ మై పొజిషన్. AK-47 గన్ వరకు వాడిన తమ్మున్న హ్యాండ్ రైట్. ఒక్కసారి పిడికలు బిగించి ఒక్కటిస్తే మెడికల్ టెస్టులకి నీ ఆస్తులు అమ్మినా సరిపోదు.